సంవత్సరాల్లోనే సౌత్ నుంచి నార్త్ వరకు తన చిరునవ్వుతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న నటి మన నేషనల్ క్రష్ రష్మిక మందన 2016లో ఒక చిన్న కన్నడ సినిమాతో మొదలై నేడు 1000 కోట్ల క్లబ్లో సినిమాల్లో భాగమయ్యే వరకు ఆమె ప్రయాణం నిజంగా ఒక ఇన్స్పిరేషన్. అలాగే విజయ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన యాటిట్యూడ్తో నటనతో టాలీవుడ్లో రౌడీ బ్రాండ్ను క్రియేట్ చేసిన నటుడు విజయ్ దేవరకొండ. ఒక సాదాసీదా నటుడి నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక ఇన్స్పిరేషన్. అలాగే సౌత్ ఇండియాలోనే లవ్ బర్డ్స్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేర్లు ఎవరంటే రౌడీ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ మధ్య కాలంలో వీరిద్దరి పైన వచ్చే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు విజయ్ దేవరకొండ రష్మిక సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆయన కెరియర్ను మలుపు తిప్పిన సినిమాలేవి? గీతా గోవిందం సినిమాతో మొదలైన వీరి మ్యాజిక్ ఇప్పుడు రియల్ లైఫ్ పెళ్లి వరకు వచ్చిందా? అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోల కథేంటి? రీసెంట్గా అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నెల 26న గ్రాండ్గా మ్యారేజ్ కూడా అంటున్నారు. వీరు నిజంగానే ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుంటున్నారా లేక ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమేనా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కర్ణాటకలోని విరాజ్పేటలో పుట్టిన రష్మిక మోడలింగ్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేశారు. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలవడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2016లో వచ్చిన కిరాక్ పార్టీ రష్మికకు గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. సాన్వి పాత్రలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కన్నడలో అంజనీ పుత్ర, చమక్ సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్నారు. ఇక 2018లో చలో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఆమె కెరియర్ను మలుపు తిప్పిన సినిమా మాత్రం విజయ్ దేవరకొండతో చేసిన గీతా గోవిందం. ఈ సినిమాలోని ఇంకేం కావాలే సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. రష్మిక ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద మిష్టం ఫలితాలు వచ్చాయి. కానీ 2020లో మహేష్ బాబుతో చేసిన సర్లేరు నీకెవరు మరియు నితిన్తో చేసిన భీష్మ వరుస హిట్స్ ఇచ్చి ఆమెను టాలీవుడ్ టాప్ లీగల్లో నిలబెట్టాయి. 2021లో వచ్చిన పుష్ప రష్మికను పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకువెళ్ళింది. శ్రీవల్లిగా ఆమె చేసిన డాన్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దీని తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలు చేశారు. ఇక 2023లో వచ్చిన యానిమల్ సినిమాలో గీతాంజలిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2024 చివరిలో వచ్చిన పుష్ప 2 రష్మిక బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టించారు. గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో గోవిందం, గీత కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ నిజంగా జోడీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. సినిమాల తర్వాత కూడా వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్స్కి వెళ్ళడం, జిమ్లో కనిపించడం, ఈవెంట్ వెకేషన్లకు కూడా ఒకే చోటికి వెళ్ళడం ఈ రూమర్స్కి ఆజ్యం పోసింది. ముఖ్యంగా మాల్దీవుల వెకేషన్ ఫోటోల్లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్లో విజయ్ రిఫ్లెక్షన్ కనిపించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నట్టయితే నువ్విలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మరియు ఎవడే సుబ్రహ్మణ్యం. విజయ్ దేవరకొండ ప్రయాణం అంతా సులభంగా ఏమీ సాగలేదు. రవిబాబు గారి నువ్విలా సినిమాతో చిన్న పాత్రలో కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత శేఖర్ కమల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించారు. కానీ ఆయనకు నిజమైన గుర్తింపు తెచ్చింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యంలోని రిషి పాత్ర. నాని సరసన తన సహజమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు విజయ్. పెళ్లి చూపుల్లోని కామెడీ సీన్స్ మరియు అర్జున్ రెడ్డిలోని ఇంటెన్స్ సీన్స్. 2016లో వచ్చిన పెళ్లి చూపులు విజయ్ని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి ఒక ప్రభంజనం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్గా మార్చేసింది. ఈ సినిమాతోనే రౌడీ అనే ముద్ర ఆయనపై పడింది. టాలీవుడ్ చరిత్రలో ఇదొక కల్ట్ క్లాసిక్. కేవలం ఇంటెన్స్ పాత్రలే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా మెప్పించగలనని గీతా గోవిందంతో నిరూపించారు. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించి ఆయన స్టామినాని చూపించింది. ఆ తర్వాత టాక్సీ వాలాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాలతో విజయ్ క్రేజ్ సౌత్ ఇండియా మొత్తం పాకిపోయింది. ప్రతి హీరో జీవితంలో ఒడిదుడుకులు సహజం.
లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టినా అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఖుషి పర్వాలేదనిపించిన ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. కానీ కింద పడినా మళ్ళీ బలంగా ఎగిసిపడడం విజయ్కి తెలుసు. అందుకే ఇప్పుడు తన తదుపరి సినిమాలపై పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కు డబల్ ధమాకా ఎదురు చూస్తోంది. ఇక రాహుల్ సాంక్రూతన్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ డ్రామా రణబాలి సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. అలాగే రవికిరణ్ కోలర్ దర్శకత్వంలో వస్తున్న రూరల్ మాస్ ఎంటర్టైనర్ రౌడీ జనార్దన్ డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలతో విజయ్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయం. నెగటివ్ కామెంట్స్ ను లెక్క చేయకుండా తన పనితోనే సమాధానం చెప్పేవాడు విజయ్ దేవరకొండ. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఈ రోజు రేపు మొదలైనవి కాదు. గీతా గోవిందం టైం నుండే వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే చోట వెకేషన్, ఫోటోలు దిగడం, మాల్దీవ్ ట్రిప్స్, ఒకే రకమైన సన్ గ్లాసెస్ ధరించడం, విజయ్ ఇంట్లో జరిగే పండుగల్లో రష్మిక కనిపించడం, అభిమానులు డిటెక్టివ్ల కంటే వేగంగా క్లూస్ వెతుకుతున్నారు. విజయ్ వేసుకున్న రింగ్, రష్మిక వేసుకున్న రింగ్ ఒకటే అని, ఒకే బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేవలం వెకేషన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ పరంగా కూడా వీరిద్దరూ చాలా క్లోజ్. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలను రష్మిక ప్రమోట్ చేయడం, అలాగే విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లో రష్మిక స్పెషల్గా గెస్ట్గా ఉండటం గమనించవచ్చు. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మిక గురించి అడిగితే విజయ్ తనదైన స్టైల్లో షీ ఈజ్ ఏ డార్లింగ్ అని నవ్వి దాటేస్తారు. ఇంకా రష్మికని అడిగితే మాత్రం విజయ్ని తన బెస్ట్ ఫ్రెండ్ మరియు మెంటర్ అని పిలుస్తూ ఉంటుంది. రీసెంట్ గా అక్టోబర్ లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే వీరు ప్రేమలో ఉన్నారనే విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్ అని చాలా మంది అంటుంటారు. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి సిద్ధమైనట్లు గత 2-3 నెలలుగా వార్తలు అవుతున్నాయి. ఈ విషయంపై ఇద్దరు సైలెంట్ గా ఉన్నప్పటికీ పలు విషయాలపై మాత్రం హింట్ ఇస్తున్నారు. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి విషయంలోనూ ఆ సీక్రెట్ ను మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్, రష్మికకి పెళ్లికి సంబంధించిన కార్డ్ నెట్టింట సంచలనంగా మారింది. వెడ్డింగ్ కార్డ్ ప్రకారం వీరిద్దరూ ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహిత సమక్షంలో ఒకటి కాబోతున్నారు. సాంప్రదాయబద్ధంగా జరగనున్న ఈ పెళ్లి వేడుక రాజస్థాన్లో జరగబోతుంది. ఇక పెళ్లి అనంతరం హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4న సాయంత్రం 7 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. విజయ్ దేవరకొండ తన పేరు మీద ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ తన కొత్త జీవిత ప్రయాణాన్ని అందరికీ ఆశిస్తూ కావాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి ఏర్పాటుల్లో బిజీగా మారిన విజయ్, రష్మిక వీడియోలు వైరల్ కావడం, రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా వీరిద్దరు పెళ్లి కార్డ్ లీక్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాట్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.